श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। अखिलांड कोटि ब्रह्मांड नायका राजाधिराज योगिराज परब्रह्म साईनाथ महाराज की जय। नमस्कार साष्टांग श्री साईनाथ। नमस्कार साष्टांग श्री साईनाथ। नमस्कार साष्टांग श्री साईनाथ। అల్లా అచ్చా కరేగా అనే ఈ గ్రంథాన్ని విమలా శర్మ గారు రచించారు. విమలా శర్మ గారికి, సాయినాథులకి, శ్రీరామ్ సార్‌కి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ఈరోజు మనం సాయినాథులు మనకిచ్చిన జ్ఞానాన్ని తెలుసుకుందాం. అవుతుంది పారాయణతో సార్థకం జీవితం. అందుకు సులభోపాయం శ్రీ ఏకనాథ భాగవతం. శ్రీ ఏకనాథ భాగవతాన్ని శ్రీ సాయిబాబా తన భక్తులచే నిత్యము పారాయణ చేయించటంలో ఒక విశిష్టత ఉంది. శ్రీ సాయి ప్రబోధించిన భక్తి మార్గంలోని భక్తి రసంతో నిండిపోయినదే భాగవతం. అందులోనూ ఏకాదశ స్కందం అంటే పూర్తిగా భక్తితోనే పొంగి పొరలే రాసుల కథ. అందులోనూ ఒక సామాన్య గృహస్థుడు భక్తుడై, సాధకుడై, భక్తిలో తల్లీనుడై భగవంతుని కథలను, భాగవత, రామాయణాలను గ్రంథస్థం చేయటం అది ఎంత అద్భుత రీతిలోనంటే, సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానులే తన ఇంటి సేవకుడుగా అయ్యేంతగా తల్లీనుడై, తానే భగవంతుడైన ఒక విశిష్ట వ్యక్తి కలం నుంచి జాలువారిన ఓ భగవంతుని కథ, ఓ బోధ, సాధకులకి ఓ హెచ్చరిక, దుఃఖార్తులకి ఓ ఓదార్పు, ఆర్తులకి ఓ ఊరట, అర్ధార్థులకి ఓ ధైర్యం, జిజ్ఞాసువులకి ఓ ఆశ్వాసన, ముముక్షువులకి ఓ వాగ్దానం. ఇది సాయి తన భక్తుల చేత చదివించటం అంటే కేవలం ఏదో లౌకిక ప్రయోజనాన్ని పొందటం కోసమే మాత్రమే కాక, తన బిడ్డలందరూ సరైన ఆధ్యాత్మిక మార్గంలో పయనించి గమ్యం చేరటానికి చేయవలసిన కృషి చేసేందుకు కావలసిన పట్టుదల, ఓర్పులను సంతరించుకోవటానికి, అలా ఆ మార్గంలో పోవటం వల్ల కలగబోయే ప్రయోజనం ఏమిటో తెలుసుకొని, స్ఫూర్తితో మరింత ఉత్సాహంతో ముందుకు సాగటానికి ఒక మార్గదర్శకంగా ఉండగలగదనే వారు చదవమనేవారు. ఎవరైతే నా లీలలను గానం చేస్తారో, నా కథలను పారాయణ చేస్తారో, వారే నేనుగా మారిపోతారని శ్రీ సాయి వాగ్దానం చేశారు. అంటే పారాయణకు వారెంత ప్రాధాన్యత ఇచ్చారో, ఇది చేయటం వల్ల తాను ప్రసాదించబోయే దాన్ని గూడా వారే స్వయంగా చెప్పారు. ముఖ్యంగా భాగవతం విషయంలోకి వచ్చేసరికి దీక్షితుతో బాబా, ఇది కేవలం పారాయణ చేయటం మాత్రమే సరిపోదు. దీన్ని అవగాహన చేసుకుని జీవితంలో అనుసంధానం చెయ్యాలి అని చెప్పటం గమనార్హం. ఈ గ్రంథమే కాదు, ఈ గ్రంథమైన పారాయణం చేయవలసిన విధానం అది. అంటే ఏ గ్రంథమైనా కూడా ఇలాగే పారాయణ చెయ్యాలి అని చెప్తున్నారు. అప్పుడే ఆ తల్లి కోరినట్లు ఆమెకి తగిన బిడ్డల్లాగా మనం అవ్వగలుగుతాం. అందుకే శ్రీ ఏకనాథ భాగవతం శ్రీ సాయి భక్తులకి శిరోధార్యం. శ్రీ సాయి నామం భవసాగరానికి ఆవలి తీరం. అయితే భక్తుల పట్ల ఆయన వాత్సల్యము, కరుణ దివ్యమైన అమృతమైతే, వారి పాదాలు ముల్లోకాల్లోని సకలైశ్వర్యాలకు భాండాగారమైతే, వారి భజన, సంకీర్తన ముముక్షులకు తప్పనిసరి. అది భవసాగరాన్నించి తరింపచేయగల నౌక. ఏకనాథ మహారాజు సంక్షిప్త చరిత్ర గురించి తెలుసుకుందాం. కుల వృత్తాంతం. శ్రీ ఏకనాథ మహారాజు ముత్తాత గారు భానుదాసు చాలా గొప్ప సత్పురుషులు. ఆయన అశ్వలాయన సూత్ర దేశస్థ ఋగ్వేద బ్రాహ్మణులు. ఈయన నివాస స్థానం
ప్రతిష్టానపురమనబడే పైఠాను. పైఠాను శాతవాహన శకరాజులకు రాజధానిగా ఉండేది. సంస్కృత విద్యకు పుట్టినిల్లు. అందువల్ల ఈ నగరం పూర్వం నుంచే ఖ్యాతి చెందింది. భానుదాసు కుమారుడు చక్రపాణి. ఈ చక్రపాణికి సూర్యనారాయణ అని పేరు గల కుమారులున్నారు. ఈ సూర్యనారాయణ మాతృశ్రీ రుక్మిణీబాయిలకు ఏకనాథ మహారాజు. 1450 శకంలో పైఠాన్‌లో జన్మించారు. వీరు మూలా నక్షత్రంలో జన్మించారు. వీరు జన్మించిన తర్వాత కొద్ది రోజులకే వీరి తల్లి, తండ్రి గతించడం జరిగింది. అందువల్ల వీరి సంరక్షణ కార్యం అంతా వీరి తాతగారు చక్రపాణి గారిపై పడింది. బాల్యం, విద్యాభ్యాసం గురించి తెలుసుకుందాం. ఏకనాథులు ఏకనాథులు వారి బాల్యం, విద్యాభ్యాసం గురించి తెలుసుకుందాం. చక్రపాణి వంశం అంటే ఉత్పన్న దేశస్థ ఋగ్వేద బ్రాహ్మణుల వంశమని పేరు ఉంది. చిన్నతనం నుంచి ఏకనాథ్ మహారాజుకు చిన్న, పెద్ద స్తోత్రాలు, మంచి శ్లోకాలు కంఠోపాఠంగా వచ్చేసేవి. ఏకనాథుని బుద్ధి చాలా సునిశితమైనది. చక్రపాణి గారు ఏకనాథునికి 6వ సంవత్సరంలో ఉపనయనం చేశారు. ఉపనయనం అనంతరం సంస్కృత విద్యాభ్యాసం కోసం వీరి తాతగారు వీరికి ఒక సంస్కృత పండితుడిని నియమించారు. ఏకనాథ్ మహారాజుకి తన సంస్కృత భాషా గురువు వద్ద రామాయణ, మహాభారతాలు మొదలైన పురాణాల జ్ఞానం బాగా లభించింది. 5, 6 సంవత్సరాల్లోనే ఏకనాథ్ సకల విద్యలు నేర్చుకున్నారు. ఏకనాథ్ చాలా స్వావలంబి. ఇతరత్రా పక్క పిల్లలతో కలిసేవారు కాదు. చిన్నప్పటి నుంచి అభ్యాస మననం, హరిచింతన ఇది తప్ప వేరే గోష్ఠులపై లక్ష్యాన్ని పెట్టలేదు. ఏకనాథులు అత్యంత వినయశీలి. సద్గురువు లభించటం. ఒకరోజు ఈశ్వరుని దేవాలయంలో అతను ధ్యానం చేస్తూ కూర్చున్నప్పుడు దేవగిరిలో ఉండే శ్రీ జనార్దన స్వామి వద్దకు వెళ్లి గురు మంత్రోపదేశం పొందాలని ప్రేరణ కలిగింది. ఎవ్వరికీ చెప్పకుండా ఆయన దేవగిరిలో ఉండే జనార్దన స్వామి దగ్గరకు వెళ్లి ఇల్లు విడిచి వెళ్ళిపోయారు. అతని గురించి నాయనమ్మ, తాతగార్లు ఊరంతా వెతికారు. కానీ వారికి శ్రీ ఏకనాథులు దొరకలేదు. దేవగిరి దగ్గర తేజస్వి అయిన ఈ చిన్నారి మూర్తిని చూసి జనార్దన స్వామి ఆకర్షింపబడ్డారు. వారు ఏకనాథుని తమ శిష్యునిగా స్వీకరించి తమ వద్ద ఉంచుకున్నారు. శ్రీ ఏకనాథు గురుగృహంలో గురుసేవను అనన్య భావంతో చేస్తుండేవారు. తన శిష్యుని యొక్క నిస్సీమ సేవను చూసి ఆయనను అనుగ్రహించాలని జనార్దన స్వామి గారు అనుకున్నారు. ఒకరోజు ఏకనాథుని వెంట పెట్టుకుని శ్రీ జనార్దన స్వామి తాను ఎప్పుడూ వెళ్ళే అడవిలో దత్తాత్రేయ స్వామిని కలవటానికి వెళ్లారు. అక్కడ శ్రీ ఏకనాథ్ మహారాజుకి శ్రీ దత్తాత్రేయ స్వామి ప్రత్యక్ష దర్శనం అయ్యింది. అతనికి ఆయన నుంచి కూడా అనుగ్రహం లభించింది. కొద్ది రోజుల తర్వాత శ్రీ జనార్దన స్వామి శ్రీ ఏకనాథుని తీర్థయాత్రలు చేసి రమ్మని ఆదేశించారు. తీర్థయాత్రలు, పునఃప్రవేశము, సంసారంలో అడుగుపెట్టడం గురించి తెలుసుకుందాం. తీర్థయాత్రలు చేస్తుండగా మార్గంలో అతనికి చంద్రభట్టు అనే పేరు గల ఒక గొప్ప విద్వత్తు కలిగిన బ్రాహ్మణుడు కలిశాడు. ఆ చంద్రభట్టు దగ్గర చతుశ్లోకి భాగవతం ఉండేది. పంచవటి వరకు శ్రీ జనార్దన స్వామి, చంద్రభట్టు వీరిద్దరూ శ్రీ ఏకనాథునితో ఉన్నారు. పంచవటి రాముని ఎదుట శ్రీ జనార్దన స్వామి వారు ఏకనాథుడికి చతుశ్లోకి భాగవతంపై ప్రాకృత టీకా చేయమని ఆజ్ఞాపించారు. అలాగే శ్రీ ఏకనాథుడు అక్కడ ఉన్న సమయంలోనే భాగవతంపై తన ప్రాకృత టీకాను పూర్తి చేశారు. శ్రీ ఏకనాథుని భాష చాలా గొప్పగా ఉండేది. ఆయన నాలుకపై సరస్వతి నాట్యం ఆడేది. వ్యాకరణం చేతులు జోడించి వీరి ముందు నిలబడి ఉండేది. ఏకనాథులు చతుశ్లోకి భాగవత రచన పూర్తయ్యాక శ్రీ జనార్దన స్వామి ఆయనను ముందు చేయవలసిన తీర్థయాత్రలకు పంపించి తను స్వయంగా దేవగిరికి వచ్చేశారు. ఉత్తర భారతంలోని దర్శనీయ స్థలాలను దర్శించుకుని శ్రీ ఏకనాథులు పైఠానుకు తిరిగి వచ్చారు. పైఠానుకు వీరు తిరిగి రావటం వృద్ధులైన వారి తాతగారు, నాయనమ్మ గార్లకు చాలా సంతోషం కలిగింది. గురువాజ్ఞను ప్రమాణంగా తీసుకుని
శ్రీ ఏకనాథులు పైఠాన్ని ఎప్పటికీ తమ నివాస స్థానం చేసుకున్నారు. శ్రీ ఏకనాథుని ఇంటి ద్వారాలు అందరి కోసం ఎప్పుడూ తెరిచి ఉండేయి. అక్కడ భక్తి రసం అనే చలివేంద్రం ఉండేది. 18 విభిన్న జాతుల ఏకత్ర సమ్మేళనం అక్కడ ఎప్పుడూ ఉండేది. వైజాపూర్‌కి చెందిన ఒక సంపన్న బ్రాహ్మణుని కుమార్తెను ఏకనాథులు వధువుగా స్వీకరించారు. ఏకనాథుని వివాహం ఆ అమ్మాయితో ఒక శుభముహూర్తంలో జరిగింది. ఆ అమ్మాయి పేరు గిరిజాబాయి అని పెట్టారు. శ్రీ ఏకనాథ బయటకు సంసారి అయినప్పటికీ, అందరికీ అలా కనిపించినప్పటికీ, అంతరంగంలో అతనికి ఎటువంటి ఇచ్చ లేదు. గృహస్థాశ్రమ ప్రభావం ఏకనాథుని మీద కొంచెమైనా కూడా పడలేదు. ఏకనాథుని వివాహ సమయంలో ఈయనకి ఉద్ధవుడనే ఉత్తమ శిష్యుడు లభించారు. అతను చివరి వరకు వీరి వద్దనే ఉండిపోయారు. శ్రీ ఏకనాథుని వివాహానంతరము తర్వాత కొద్ది రోజుల వ్యవధిలోనే వీరి నాయనమ్మ, తాతగార్లు కీర్తిశేషులైనారు. ప్రపంచము కీర్తన, గోకులాష్టమి ఉత్సవం, కీర్తన, నిందితుడు మోసగాడు. దీని గురించి తెలుసుకుందాం. నాథుని సంసారానికి ఉత్తమురాలైన భార్య దొరికింది. గిరిజాబాయి వయస్సులో అతి చిన్నది అయినప్పటికీ అప్పుడు సంసార బాధ్యతంతా ఆమె మీద పడింది. గిరిజాబాయి శాంతమూర్తి, సౌశీల్యం కలిగి దయారసం ఉట్టిపడుతూ ఉండేది. దీనులు, అనాథలకు నాథుని ఇంట్లో ఆశ్రమం దొరికేది. ఆశ్రయం ఎప్పటికీ ఉండేది. అర్ధరాత్రి, అపరాత్రి అనేది లేకుండా వచ్చే, పోయే అతిథులను గిరిజాబాయి విసుగన్నది లేకుండా ఓర్పుతో వంట చేసి పెట్టేది. ఈ ప్రాపంచికమైన లోపలి విషయాలను గిరిజాబాయి బయట ఉద్ధవుడు చూసుకోవటం వలన నాథుకి ప్రపంచం వైపు చూసే అవసరమే కలగలేదు. ఆ ఇద్దరు నాథుని అనన్య భావంతో సేవించి తమ పరమార్థాన్ని సాధించుకున్నారు. ఏకదా ఏ ఏకాదశి రోజున స్వయం స్ఫూర్తితో నాథుడు హరికీర్తన చేశారు. అది ఎంత అద్భుతంగా చేశారంటే దానిపై లోకులకి ప్రేమానురాగాలు కలిగాయి. ఆ తరువాత గోకులాష్టమి వచ్చింది. అప్పుడు మళ్ళీ నాథుడు పెద్ద ఉత్సవం చేసుకున్నారు. ఆ ఉత్సవమే వారి జీవిత పర్యంతం నడిచింది. వీరు చేసే కీర్తనల్లో 18 రకాల జాతుల వారు పాల్గొనేవారు. నాథుని కీర్తనకి ఒకసారి వీరి గురువు శ్రీ జనార్దన స్వామి వచ్చారు. నా నాథుని కీర్తన ఉత్తమోత్తమంగా పెరుగుతూ పోయింది. కీర్తన, నామస్మరణలపై నాథుడు చాలా అభంగాలు రచించారు. కీర్తనలు నాటకీయంగా పాడటం అనే పద్ధతి నాథుడితోనే ప్రారంభమైంది. దాన్నుంచి నాథ్ భజనలు పాడే పద్ధతి ప్రారంభమైంది. నాథుడు ఉద్ధవుని వి వినుతిపై, భాగవతంపై పురాణాలు కూడా చెప్పేవారు. అన్ని దానాల్లోకి శ్రేష్టమైన అన్నదానాన్ని ఆయన జీవించి ఉన్నంత వరకు చేశారు. వీరి ఇంట్లో సాక్షాత్తు భగవంతుడే ఉండటం వల్ల వీరింట్లో ఎటువంటి కొరత కూడా ఉండేది కాదు. నాథుడికి తను అన్ని విధాలా ఉత్కర్షంగా ఉండటం వల్ల నిందించేవారు. మోసగాళ్ళు కూడా తయారయ్యారు. అయితే వారికి ఓర్పు, క్షమాశీలత, సమత అధికంగా ఉండటం వలన నిందించేవారు, మోసగాళ్ళు ఆయన ముందు ఏమీ నిలవలేదు. నిందకుల, మోసగాళ్ళ బాధలు ప్రతి ఒక్క గొప్ప పురుషుడు సహించవలసి వచ్చింది. నాథ్ దాన్నించి వేరు కాదు. నాథ్ ఒక అభంగ చరణంలో ఇలా అన్నారు. నింద్యగాడు మాకు కాసి మా పాతకాలు అన్నీ నశింపచేస్తాడు. కర్ణాటకలో ఒక షావుకారు విఠలు, రుక్మిణిల విగ్రహాలను వడ్రంగుల చేత అందంగా చెక్కించారు. అతను దాన్ని స్థాపించాలంటే అప్పుడు అతనికి 3 రోజులు వరుసగా పైఠాన్‌లో ఏకనాథ్ అనే సత్పురుషులు ఉన్నారు. ఈయనకి ఈ విగ్రహాలను ఇవ్వమని స్వప్నాదేశం వచ్చింది. ఆ విధంగా ఆ షావుకారు ఆ సుందరమైన విగ్రహాలను పైఠానుకు తీసుకువెళ్ళి నాథునికి బహుమానంగా సమర్పించారు. నాథుడు శుభముహూర్తాన ఆ విగ్రహాలను తనుండే ఇంట్లో ప్రాణప్రతిష్ఠ చేశారు. ఆ మూర్తులు ఇప్పటి వరకు నాథులు ఉండే ఇంట్లోనే ఉన్నాయి. పైఠానులో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు నాథునికి మంచి శిష్యుడు. ఆయనకి సకల జీవరాశిలోనూ భగవంతుడే గోచరించేవాడు. దానివల్ల దారిలో ఏదైనా
మనిషి లేదా ప్రాణి కనిపిస్తే అతను వారికి సాష్టాంగ నమస్కారం చేసేవాడు. అందుకే అతన్ని చెడ్డవారు దండవత్ స్వామి అని పిలిచేవారు. ఒకరోజు అతను ఒక చనిపోయిన గాడిదను బ్రతికించడం వల్ల గ్రామంలో ఇది ఒక చర్చా విషయమై పోయింది. ఇది నాథునికి సబబుగా అనిపించకపోవటం వల్ల అతను స్వామిని సజీవ సమాధి తీసుకోమని ఆజ్ఞాపించారు. అతను ఆసనం వేసుకుని కళ్ళు మూసుకున్నాడు. క్షణంలో దండవతి స్వామి ప్రాణాలు పంచభూతాల్లో విలీనమయ్యాయి. దండవతి స్వామి ప్రాణత్యాగ ఘట్ట వార్త గ్రామమంతా గాలి దుమారంలాగా వ్యాపించింది. వదరుబోతులకి, నాదుల నిందకు నిందకులకి ఇది ఒక మంచి అవకాశంగా అనిపించింది. వారు నాదునిపై ఈ బ్రహ్మహత్య దోషాన్ని వేశారు. వారు ప్రాయశ్చిత్తం చేసుకుని పవిత్రమవ్వాలని అన్నారు. ఈ వదరుబోతు గుంపు నాదునికి ఒక ప్రాయశ్చిత్తం ఇలా విధించారు. ఇదివరకు జ్ఞానేశ్వరుడు దున్నపోతు నోటి వెంట వేదాలు పలికించారు. తన పవిత్రతను నిరూపించుకున్నారు. అలాగే నువ్విప్పుడు దేవాలయం ఎదుట ఉండే నందిచే గడ్డి తినిపించాలి. లేకపోతే మేము చెప్పే ప్రాయశ్చిత్తానికి సిద్ధంగా ఉండాలి అని నాదునికి ముందుకు వచ్చి నందిని ఈ విధంగా ప్రార్థించారు. దేవా! మీరు దండవతి స్వామి చేత గాడిదను జీవింపచేశారు. అప్పుడు అతను చేసిన ఆ పుణ్యకర్మతో దేవతల లేక వదరుబోతుల గుంపు ఆజ్ఞతో నీవు ఇప్పుడు ఈ గడ్డిని తినాలి అని నాథుడు తన చేతిలోని గడ్డిని నంది నోటి దగ్గరకు తీసుకెళ్లారు. నాథుని ఒక చెయ్యి నంది మస్తకంపై ఉన్నది. నంది నాలుకను బయటకు తీసి నాదుని చేతిలోని గడ్డిని తినేసింది. నాదుడు తరువాత ఆ నందిని వదరబోతుల గుంపుతో బాధపడకూడదని నదికి వెళ్లి జలసమాధి తీసుకోమని చెప్పారు. ఆ రాతి నంది అది నాదుని ఆజ్ఞగా భావించి పరుగెత్తి వెళ్లి నదిలో జలసమాధి తీసుకుంది. దీనివల్ల కర్మట బ్రాహ్మణులు వదరబోతుల ముఖాలు నల్లగా అయిపోయాయి. ఈ రోజు కూడా పైఠాన్‌లో దండవతి స్వామి సమాధిని, రాతి నంది విగ్రహాన్ని మనం చూడవచ్చు. లోకులకి అవి విశిష్టంగా శ్రద్ధా స్థానాలుగా నిలిచిపోయినాయి. పైన చెప్పిన విధంగానే శ్రద్ధాన్నానికి అంత్యజుడు ప్రత్యక్షంగా పితరుల భోజనానికి రావటం, దేహంపై ఉమ్మేసిన యవనుడు క్షుధిత బ్రాహ్మణుని గౌరవించడానికి రావటం, గాడిదకు ప్రాణదానం, చోరునికి సత్కార్యం, బ్రాహ్మణుడు పరుసువేది, అంత్యజుడు పిల్లవాడు, కుష్టు బ్రాహ్మణుడు, అంత్యజుడు, బ్రహ్మరాక్షసుడు మొదలైన విశేషాలు నాథుని యొక్క సాధుత్వాన్ని, గోష్ఠులను ఎంతని రాయగలం? అయితే విస్తార భయంతో అవన్నీ ఇక్కడ ఇవ్వటానికి వీలు కావటం లేదు. ఏకనాథుడు మొట్టమొదట రచించిన గ్రంథం చతుశ్లోకి భాగవతం. ఈ గ్రంథాన్ని వీరు జనార్దన స్వామి ఎదురుగా త్రయంబకేశ్వరంలో పూర్తి చేశారు. ఆ తర్వాత ఆయన హస్తమాలిక టీక, సుఖాష్టకానికి టీక, స్వాత్మ బోధ, చిరంజీవ పదం, ఆనందలహరి, అనుభవానందం, ముద్రా విలాసం, లఘుగీత మొదలైనవి 8, 10 చిన్న చిన్న గ్రంథాలు పైఠాన్‌లో తన స్వస్థానంలో కూర్చుని రచించారు. ఈ గ్రంథాలన్నీ అద్వైత ప్రధానమయ్యి ఆయన రచనలు సుబోధ, మనో ఆకర్షణను కలిగించగలవిగా ఉన్నాయి. కీర్తనాది ప్రసంగాలు, లలితాది ప్రసంగాలు, నాథుని నోటి నుంచి సహస్రావధి అభంగాలు, గోపికా గీతాలు, పదాలు బయటకు వచ్చాయి. అవి అన్నీ భజని కరూడ్ అనే పేరుతో ఇప్పుడు ప్రసిద్ధి చెందాయి. ఏకనాథ భాగవతం అనే ఈ నాథుడి 18,798 ఓవీలను కలిగి ఉన్న ఇది ఒక మహా గ్రంథరాజం. ఈ గ్రంథంలో మొత్తం 31 అధ్యాయాలు ఉన్నాయి. దీని రచనను నాథుడు పైఠాన్‌లో ప్రారంభించారు. ఆ గ్రంథ రాజాన్ని కాశీలో పూర్తి చేశారు. జ్ఞానేశ్వరి, నాద భాగవతం ఒకే తత్వంపై ఆధారపడి ఉన్న గ్రంథాలు. ఏ సిద్ధాంతాలు జ్ఞానేశ్వరిలో సంక్షిప్తంగా చెప్పబడ్డాయో అవే ఇక్కడ నాదుడు తమ భాగవతంలో విస్తారంగా విపులీకరించారు.
రుక్మిణి స్వయంవరం అనే పేరుతో నాదుడు తమ రసభరిత భాషలో సుమారు 17,000 శ్లోకాలతో గ్రంథాన్ని రచించారు. ఈ గ్రంథం చిన్నదైనా చాలా బాగుంది. నాదుని చివర మహత్వ గ్రంథం భావార్థ రామాయణం. భావార్థ రామాయణం వాల్మీకి రామాయణంపై ప్రకృతి టీకా గ్రంథం. అందులో ఓవీల సంఖ్య దాదాపు 40,000. ఈ గ్రంథం చాలా విస్తారంగా భక్తి రసంలో ముంచేటట్లు ఉంటుంది. ఈ గ్రంథంలో అధ్యాయాలు 44 భాగాల వరకు నాథుడు స్వయంగా రచించారు. చిట్ట చివరి భాగం వీరి శిష్యుడు గావుబా పూర్తి చేశారు. శ్రీ ఏకనాథుని అన్ని గ్రంథాల్లోని ఓవీలు కలిసి సుమారు 60,000 ఉన్నాయి. ఏకనాథ మహారాజు మహా మరాఠీ భాషను ఉద్ధరింపచేశారు. ఉపకారానికి కృతజ్ఞత మహారాష్ట్రులకు ఎంత ఉన్నా తక్కువే. నాదునికి గిరిజాబాయి వల్ల 3 సంతానం కలిగారు. మొదటి బిడ్డ గోదావరి, తరువాత వీరికి హరి అనే కుమారుడు, ఆ తర్వాత గంగ అనే కుమార్తె కలిగింది. గోదావరిని పైఠాన్‌లోని శ్రీ విశ్వంబర్ బువాకిచ్చి పెళ్లి చేశారు. ఆమె ప్రసిద్ధ కవి ముక్తేశ్వరికి జన్మనిచ్చింది. రెండవ అమ్మాయిని కర్ణాటకలోని నాథుని పాత ఆప్తుని కొడుకుకి ఇచ్చి చేశారు. ఆమెకు పుండాజీ అనే కుమారుడు ఉన్నారు. నాథుని కొడుకు హరి పండితుడు, బుద్ధిమంతుడు, గొప్ప విద్వాంసుడు. ఇతడు షట్ శాస్త్రాల అధ్యయనం అతి తక్కువ వ్యవధిలో నేర్చుకుని విద్వాంసులలో గౌరవింపదగిన వాడయ్యాడు. అతను సంస్కృత భాషాభిమాని. ఇతనికి తండ్రి ప్రాకృత భాషలో గ్రంథాలు రాయటం, పురాణాలు చెప్పటం, కీర్తనలు పాడటం ఇష్టం లేదు. చివరకు అతడు నాథుడిపై కోపగించి తన భార్య, 2 బిడ్డలతో కాశీ వెళ్లిపోయాడు. రాఘవ్ అనే తన కొడుకుని మాత్రం నాథుని వద్ద ఇతను వదిలేశాడు. హరిపంత్ కాశీ వెళ్లిపోయాక నాథ్ అతనికి నచ్చచెప్పి తనతో తీసుకువచ్చేందుకు కాశీ వెళ్లారు. నాథుడు ఇక నుండి తాను మరాఠీ గ్రంథ రచన చేయనని, పరాన్నాన్ని తీసుకోనని, ఈ రెంటిని పట్టుకుంటానని హరిపంత్‌కి తృప్తి కలిగించి అతన్ని మళ్ళా పైఠానుకు తీసుకొచ్చారు. ఈ ప్రకారంగా నాథులు తన కుమారుడితో సఖ్యత అయిన తర్వాత పాల్గొన మాసంలో కృష్ణ పక్ష్ కృష్ణ షష్ఠి శకం 1521 సంవత్సరంలో ఒకానొక శుభ దినాన కృష్ణ భజన చేస్తూ, గోదావరిలో స్నానం చేస్తూ పరమానందంలో నిమగ్నమై తన దేహాన్ని వదిలారు. పైఠాను క్షేత్రంలో ఆయన హరిని పండించి భూలోకపు దురిత దైన్యాలను దూరం చేశారు. ఆ సచ్చిదానంద స్వరూపులైన శ్రీ ఏకనాథ మహారాజుకి శతసహస్ర ప్రణామాలు. ఇది ఈరోజు మనం ఏకనాథులు గారి గురించి తెలుసుకున్నది. వారు రచించిన గ్రంథాల గురించి, వారి చిన్నప్పుడు ఏం చేసేవారు, వారి విద్యాభ్యాసం గురించి, వారి వివాహం గురించి, వారు రాసిన గ్రంథాల గురించి అన్నీ ఈరోజు తెలుసుకున్నాము. ఈరోజు మనకి అందించిన ఈ జ్ఞానానికి విమలా శర్మ గారికి, సాయినాథులకి, శ్రీరామ్ సార్‌కి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటూ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ, నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ, నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ సాయినాథ్ మహారాజ్ కీ జై. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు.